నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్. మోంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించిన సీఎం. మోంతా తుఫాను ముప్పు నేపథ్యంలో శాఖల వారీగా విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. మోంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. SMS అలర్ట్స్, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాను ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. SDRF, NDRF బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించారని వెల్లడించిన ముఖ్యమంత్రి తుఫాన్పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. రహదారులు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్ సాక్, క్రెయిన్లు, JCBలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అయితే తుఫాన్ రక్షణ చర్యలపై ఇప్పటి వరకు 11 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మోంతా తుఫాను ముప్పు నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టాలని అధికారులను రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీకి మోంతా తుఫాను ముప్పు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆమె సమావేశమై ముందస్తు ఏర్పాటు చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రంపైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇంచుమించుగా ఒక 100 km/h విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది,
అంటే అంత కీన్ అబ్జర్వ్ చేసుకొని అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ టైంలో 185 kmph నుంచి 200 kmph వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది. ఈరోజు మనం చూసుకుంటే 100 kmph వరకు ఉంది. లాస్ట్ 2023లో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది, దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా 120-100 kmphతో విండ్ మనకు వచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్డ్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం వారి వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు అని, ఆ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 25 మందికి మంజూరైన 10,77,000 రూపాయల చెక్లను బాధితులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ శ్రీనగర్, 61వ డివిజన్ పాయకపురం, శాంతినగర్, 63వ డివిజన్ రాజీవ్ నగర్ ప్రాంతాలకు చెందిన 25 మందికి 10,77,262 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సహాయం అందేలా చూస్తున్నామని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అది ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే ఒక భరోసా అని పేర్కొన్నారు. గతంలో కూడా 2014 నుండి 2019 తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 30 కోట్ల విలువైన సహాయాన్ని అందించడం జరిగిందని, ఇది ప్రజలకు తమ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు ఒక వరం లాగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు నిత్యం సహాయం చేస్తూ ఉన్నాం. గత 16 నెలల్లో కోట్ల రూపాయలు ఎమ్మెల్యే కార్యాలయానికి, నా కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళ సహాయానికి వాళ్ళు ఏవైతే అర్జించారో దానికి చెక్కు రాపించుకొని మళ్ళీ గౌరవప్రదంగా ఇక్కడ తీసుకొచ్చి మా కార్యాలయానికి పిలిపించి మా డివిజన్ పార్టీ నాయకులు వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకి 3 కోట్ల రూపాయల పైన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇవ్వగలిగాం. గతంలో కూడా 2014, 2019 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 30 కోట్ల రూపాయలు ఆ రోజున తీసుకొచ్చి ఇవ్వగలిగాం. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పని జరుగుతుందో ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీడియా ద్వారా నిత్యం కూడా ప్రతి డివిజన్లో ప్రతి అప్లికేషన్ని కూడా చెక్కు తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 140 జబ్బులకి ఉచిత వైద్యం, అర్జెంటుగా ఎవరన్నా కార్డు లేని వాళ్ళు లేదంటే ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని బిల్లులు తెచ్చుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి. ఇది కాకుండా 25 లక్షల రూపాయలు ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలకి ఏ అనారోగ్యం వచ్చినా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులు.
ధాన్యం సేకరణ కేంద్రాల్లో 50,000 టర్పాలిన్లు, తాళ్లు, ఇసుక సంచులు, ప్లాస్టిక్ షీట్లు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని ఉపయోగించుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. తుఫాను షెల్టర్లు, అవసరమైన చోట ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలలో సరిపడా ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలపై ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అడుగు ముందుకు పడిందని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లభించే దిశగా అడుగులు పడుతున్నాయని, నిరంతరం ఐక్యత పెంపొందించేలా జిల్లా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు దాదాపు 1,000 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత విధించిందని, కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. తమ ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఆశాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ భావిస్తున్నారన్నారు. ఇటీవల జారీ చేసిన డిఏ ఉత్తర్వుల్లో నెలకొన్న గందరగోళం సరిచేయాలని ఏపీ ఎన్జీఓ సంఘ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన 24 గంటలలో సవరించిన జీవోను జారీ చేశారన్నారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లాలోని ఉద్యోగులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల ప్రస్తావన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ, మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి అన్న దాని మీద జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మేము రావడం జరిగింది. మనందరం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మరి జీఓఎం 4 గంటల పాటు, ముఖ్యమంత్రి వారు 1.5 గంటల సేపు మరి ఉద్యోగ సంఘాల, ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలన్నింటినీ పిలిపించి మాట్లాడటం జరిగింది. దాని మీదే మరి డిఏ నుండి హెల్త్ కార్డుల్ని, ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులో ఉన్న హెల్త్ కార్డులను, వైద్య సేవలను ఉద్యోగులకు అందుబాటులో తేవడానికి 60 రోజుల్లో వ్యవస్థను వ్యవస్థీకృతం చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అనుగుణంగా వైద్య సేవల్లో మార్పు రావాలని, వ్యవస్థ ప్రక్షాళన జరగాలని, ఉద్యోగులకు వైద్య సేవలు అందాలని చెప్పి కూడా ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఏదైతే ఉన్నదో, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా ప్రమోషన్స్ రాని పరిస్థితి ఉంది. వారికి ప్రమోషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏదైతే ఏపీ ఎన్జీఓ సంఘంలో నియమాలకు అనుగుణంగా కొత్తగా ఏదైనా కొత్త బాడీ ఏర్పడే సందర్భంలో జిల్లాలని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం, ఆ సాంప్రదాయాన్ని ఈ వెస్ట్ కృష్ణాలో ఉన్నటువంటి సాగర్ గారి నాయకత్వంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఎన్నికలకు వెళ్లే ముందు జనరల్ బాడీ జరుపుకోవడానికి మంచి పరిణామం. దీన్ని మిగతా జిల్లాలు కూడా అవలంబిస్తూ ఈ 3 సంవత్సరాల్లో సంఘం చేసినటువంటి, ఈ జిల్లా నాయకత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, సాధించినవి ఏమవుతున్నాయో, ఇన్ ఫ్యూచర్లో రాబోయే
ఏదైతే 3 సంవత్సరాలు ఉంటుందో ఆ రాబోయే కాలంలో కూడా కొత్త నాయకత్వం చేయాల్సినటువంటి కార్యవర్గం చేయాల్సినటువంటి కార్యాచరణ కూడా ఈవేళ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అది మంచి సాంప్రదాయంలో ఈవేళ మొట్టమొదటిసారి జిల్లా కౌన్సిల్ ఈ మొట్టమొదటి జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా సత్యనారాయణ రెడ్డి గారు రమేష్ గారు నాయకత్వంలో జరుపుతున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టిబెట్ నుంచి వచ్చిన ఈ వ్యాపారస్తులు 15 ఏళ్లుగా ఇక్కడ ఉన్నారని, వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బాధ్యత అని, ప్రజలు షాపులను సందర్శించి నాణ్యమైన వస్త్రాలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎప్పుడూ కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వీలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ్ చెప్పారు. టిబెటన్ వ్యాపారులకు జీవనోపాధి కల్పించడం, విజయవాడ ప్రజలకు నాణ్యమైన శీతాకాల వస్త్రాలు అందించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వెనుక టిబెట్ వ్యాపారుల చలికాలం కోసం ఊల్ కోట్స్, సాక్స్, గ్లౌస్ వంటి నాణ్యమైన వస్త్రాల షాపులను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ్ చేతుల మీదుగా 17 షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ వ్యాపారులు విజయవాడ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ షాపులలో శీతాకాలానికి వివిధ సందర్భాలకు అనుగుణంగా ఆధునిక సాంప్రదాయ టిబెటియన్ శైలి వస్త్రాలు లభిస్తాయని, యువతను ఆకట్టుకునే ఫ్యాషన్ ట్రెండ్లు కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ షాపుల ఏర్పాటుతో విజయవాడలో శీతాకాల వస్త్రాల కొరత తీరుతుందని చెప్పారు. ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్థానిక 36వ డివిజన్ ఐనాక్స్ బ్యాక్ సైడ్ సాంబూర్తి రోడ్లో ఇక్కడ టిబెట్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఏర్పాటు చేస్తున్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు బోండా ఉమా గారి సపోర్ట్తో వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా షాప్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆశీస్సులతో ఇక్కడ షాపులు ఏర్పాటు చేసుకోవడం, ఈ క్లైమేట్కి ఏదైతే చలికాలం రాబోతున్నటువంటి సమయంలో వూల్ కోట్స్ కానీ, లేకపోతే సాక్స్ కానీ, గ్లౌస్ కానీ, ఇలాగా అన్ని రకాలైనటువంటి వస్త్రాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మన నగర వాసులందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా వ్యాపారవేత్త అయినటువంటి సోనం, అదేవిధంగా జిన్జిన్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో దాదాపు 17 షాపులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. రానున్న సంవత్సరాల్లో కూడా వీళ్ళకి ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు వీళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ షాప్లు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. ఎప్పుడూ మా సపోర్ట్ మీకు పూర్తిగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల నాగార్జున సాగర్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఆర్జేసీ సాగర్ పరివార ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీ ఆర్జేసీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ డిసెంబర్ 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. గురుకుల జూనియర్ కళాశాల విద్యను అభ్యసించి నేడు సమాజంలో ఉన్నత పదవుల్లో ఉన్న పూర్వ విద్యార్థులు అందరూ ఈ వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. డిసెంబర్ 13వ తేదీన గురువులకు సత్కారం, రాత్రికి క్యాంప్ ఫైర్ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే 14వ తేదీన స్వర్ణోత్సవ సభ, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పూర్వ సమ్మేళనంలో చిన్ననాటి మిత్రులను, పాఠాలు చెప్పిన గురువులను కలిసే అవకాశం జార విడుచుకోవద్దని పూర్వ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ శ్రీనివాస్, వీరన్న, బాల నాగేశ్వరరావు, సునీల్, రవిశంకర్, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ పెట్టి చదివించడం జరిగింది. దాని తర్వాత నాగార్జున సాగర్ డ్యాము కట్టినటువంటి ఇంజనీర్ల కోసం కట్టినటువంటి రేకుల షెడ్యూల్లోనే ఆ విద్యాలయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది 50 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ వారి యొక్క ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో దేశాల్లో ఈ పూర్వ విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగాను, అదేవిధంగా పెద్ద అధికారులుగాను, అదేవిధంగా రకరకాలైనటువంటి హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందులో నుంచి మేము కూడా వచ్చినందుకు మేము చాలా సంతోషంగాను, గర్వంగాను చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో అటువంటి విద్యాలయం ఒకే ఒక విద్యాలయం మన రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద కూడాను
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా తీసుకొని ఒక 150 మందిని మిలిటరీ లాంటి విద్యార్థులుగాను మంచి పౌరులుగాను తయారు చేసినటువంటి విద్యా సంస్థ. అందులో చదువుకొని వచ్చినందుకు మేమందరం కూడాను చాలా గర్వంగాను సంతోషంగాను ఉందని ఈ పత్రికా ముఖంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నేను ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో 82లో చదువుకున్నాను. ఈ నాగార్జున సాగర్ ఏపీఆర్జేసీ కళాశాల మన ప్రియతమ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు మన భారతదేశంలో ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టి భారతదేశాన్ని కొత్త పొంతలు తొక్కించినటువంటి వారి మానస పుత్రిక అన్నమాట. వారి ప్రతిఫలమే ఈ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్గా వచ్చి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులు, మెరుగైన విద్యార్థులందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళందరికీ మంచి విద్యను కలిగించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించారు. నగరంలో గత 4 రోజుల నుండి ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే తనయుడు గద్దె క్రాంతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ కోకోకోలా వీధిలో బెల్లపు శ్రీరాములు హైస్కూల్ వద్ద కొండచర్యలు జారి పడడంతో 3 కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి సొంత నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున మొత్తం 30,000 ఆర్థిక సాయాన్ని బాధితులు వేముల దుర్గాకు, పిన్నింటి లక్ష్మి, డేరంగుల అమ్ములకు గద్దె క్రాంతి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశాల మేరకు తాను సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితులను స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున కూడా బాధితులకు తగిన ఆర్థిక సాయం అందేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్యలు తీసుకుంటారని బాధితులకు భరోసా ఇచ్చారు. మరో 2 రోజుల్లో మోంతా తుఫాన్ ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిందని, కాబట్టి కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. ఆస్తి కంటే ప్రాణం ముఖ్యమని, ప్రమాదకర ప్రదేశాల్లో ఉండకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని, పరస్పర సహకారంతోనే విపత్తులను ఎదుర్కోవచ్చని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. దాతలు, సేవా సంస్థలు కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత వారంగా కూడా పడిన ఈ ఏకదాటి వానలకి బాగా నాని ఇక్కడ 6వ డివిజన్లో కోకోకోలా స్ట్రీట్లో మన హై స్కూల్ వద్ద గోడ జారటం జరిగింది. అది ఆ గోడ జారటం వలన ఒక 3 ఇళ్ళకి దారి లేకుండా పోయింది ఒకేసారిగా. సో ఉన్నపలంగా కుటుంబాలన్నీ కూడా ఏ సరుకులు లేకుండా ఇవాక్యుయేట్ చేయించడం జరిగింది. ఇమీడియట్గా ఈ సంఘటన జరగంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నన్ను ఇక్కడ సైట్ దగ్గరికి పంపించి దీనికి పరిష్కారం ఏంటనేది వెంటనే చూడాలని ఆదేశించారు. అలాగే మేము వచ్చాక పరిశీలించి ఇక్కడ విఎంసీ అధికారులతోనూ ఎంఆర్ఓ గారితోనూ మాట్లాడి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసి ఈ తుఫాను అయిన వెంటనే మొత్తం దారి అంతా క్లీన్ చేపిస్తామని చెప్పారు. ఈలోగా కూడా ప్రస్తుతం ఇవాక్యుయేషన్ సైట్లు కూడా రెడీ చేశారు. ఆ ఇవాక్యుయేషన్కి వండుకోవటానికి సరుకులు లేవు, ఏం లేవు అని అర్థించగా సొంత నిధుల్లోంచే గద్దె రామ్మోహన్ గారు కుటుంబానికి 10,000 చొప్పున పంపించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం వైపు నుండి కూడా ఏమైతే సహాయం లభిస్తుందో దాని గురించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇంటి పునాదులు, కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. అలాగే గులాం మొయినుద్దీన్ కొండ
బెల్లపు శ్రీరాములు హై స్కూల్ వెనక భాగంలో 3 ఇండ్లకి వెళ్ళే దారి పునాది మొత్తం ధ్వంసమయ్యి 3 కుటుంబాలు రోడ్డు మీద పడడం జరిగింది. నాకు ఎమ్మటనే ఇక్కడ స్థానికులు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. తక్షణమే ఎమ్మెల్యే గారు తనయుడు కాంతకుమార్ గారిని పంపించి ఇక్కడ అధికారులకి ఫోన్ చేయించి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఈఈ మేడం అందరూ వచ్చి చూసి వీళ్ళని ఎలా అకౌంట్ చేయాలి ఏంటనేది తర్వాత ఒక వారం తగ్గిన తర్వాత చెప్తాము. ప్రస్తుతానికైతే వీళ్ళని ఇక్కడ ఎకేట్ చేసి వేరే చోట ఉండమని చెప్పడం జరిగింది. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ సంవత్సర విశిష్ట కార్యక్రమంగా శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళా శిరోమణి పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజని, శ్రీమతి గాయత్రిల శాస్త్రీయ గాత్ర కచేరీ ఆద్యంతం శృతి శుద్ధంగా, శృతి పక్వంగా సాగి నగర సంగీతాభిమానులకు మధురానుభూతి మిగిల్చింది. ముత్తుస్వామి దీక్షితార్ విరచిత మహాగణపతిం అంటూ ప్రార్థనా కృతితో నాటరాగంలో ఏకతాళంలో కచేరీ భక్తి పారవస్యంతో శ్రీమతి రంజని, శ్రీమతి గాయత్రి ప్రారంభించారు. అజ్ఞానం వీడేందుకు జ్ఞానమొసగమంటూ త్యాగరాజస్వామి తన ఆరాధ్య దైవానికి మొరపెట్టుకుంటూ ఆర్తితో రాసిన యోగ మొసగ రాధా కృతిని అంతే ఆతురతతో పూర్వి కళ్యాణి రాగం రూపక తాళంలో సోదరీ ద్వయం ఆలపించారు. ఏమయ్యా రామ అంటూ భద్రాచల రామదాసు కీర్తనను కంబోజీ రాగంలో కండచాపు తాళంలో శ్రావ్యంగా ఆలాపన చేశారు. ముఖ్యంగా సోదరీ ద్వయం అందించిన రాగం తానం పల్లవి వరం రాగం ఆది తాళంలో శ్రోతలను ఆకట్టుకుంది. వరములొసగు పోవయ్యా సాకేతక పురవాస రామ అంటూ భావయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. మృదంగంపై మనోజ్ శివ, వైలెన్పై డాక్టర్ నిశాంత్ చంద్రన్, ఘటంపై శ్రీరామ్ శ్రీకృష్ణ సహాయం అందించారు. ఈ సందర్భంగా గాత్ర సోదరి ద్వయాన్ని కళాపీఠం అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బివిఎస్ ప్రకాష్ ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం సందర్భంగా ముమ్మనేని సిద్ధార్థ కళాపీఠం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సంగీత రసజరి శ్రోతలను ముగ్ధులను చేసింది. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకొని ఆల్రౌండర్లుగా ఎదగాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో మార్పులు విద్యారంగంలో వస్తున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఒక కొత్త ఆలోచనతో వినూత్నంగా ఉండే విధంగా ఆలోచన చేయాలన్నారు. విజయవాడ గంగూర్ సమీపంలోని బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత 2 రోజులుగా జరుగుతున్న ఎక్స్పోటెన్షియల్ విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమం నిన్న సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పుస్తకాలతో కూడిన విద్య ఒక్కటే చాలదని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థిలోనూ అద్భుత సృజనాత్మక శక్తి ఉంటుందని, వాటిని వెలికితీయడానికి విద్య సంబంధిత విజ్ఞాన ప్రదర్శనలు
ఎంతగానో దోహదపడతాయన్నారు. బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువులతో పాటు అన్ని రంగాలపై ఆసక్తి కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ నమూనాలతో కూడిన సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 60 మంది విద్యార్థులు రోబో, ఎయిర్ ట్యాక్స్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా నమూనాలతో మొత్తం 60 ప్రదర్శనలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, నగర పౌరులు సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ హర్సిమ్రాన్ కౌర్ కపానీ, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మలత, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివశంకర్, కేఎల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ నదీం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమం రావటం జరిగింది. ఎక్స్పోటెన్షియల్ కార్యక్రమం కింద ఇక్కడ పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ అభిప్రాయాలు ఒక ప్రెజెంటేషన్ మాధ్యమంతో అందరితో షేర్ చేస్తారు. ఒక పోటీ పరంగా పెట్టడం జరుగుతుంది. అందులో విన్నర్స్, రన్నర్స్ డిసైడ్ చేయడం, జడ్జెస్ డిసైడ్ చేస్తారు. అది చివరికి ప్రోగ్రామ్, అది అవార్డ్స్ ఇస్తారు. We are pleased to welcome Mr. Ganesh Indrakanti, From soul, technology architect and entrepreneur. From soul to screen, ఈసారి కాన్సెప్ట్ ఇస్ సోల్ టు స్క్రీన్. ఇప్పుడే హెడ్ ఆఫ్ ద స్కూల్ గారు సోల్ టు స్క్రీన్ కాన్సెప్ట్ ఎలా పెట్టడం జరిగింది, వాట్ ఆర్ చిల్డ్రన్ థింకింగ్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి కాలంలో స్క్రీన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్క్రీన్ ఇన్ హ్యూమన్ లైఫ్, పిల్లలు how are they getting impacted by the environment, what is the reaction of young kids towards this environment, especially ensconced in the IB curriculum which this school is providing in Vijayawada and amongst the best schools of IB curriculum in entire Andhra Pradesh. Bloomingdale International School lo with a theme of screen and souls is will be portrayed by our students. Screen and souls ante idi kevalam ఉన్న మన స్క్రీన్ టైము లేకపోతే మన హార్ట్ అని కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ షేడ్స్ వాట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్. వాటన్నిటి నుంచి ఆ రిఫ్లెక్షన్స్ అన్నిటినీ ఒక మనిషి తన మీద ప్రభావం పడకుండా పడుతూ వాటిలో ఉన్న వాటిని ఎలా అచీవ్ చేయాలనే విషయాలని, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ తీసుకుని ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ క్లబ్స్లో తీసుకుని వాటిని అన్నిటిని ప్రజెంట్ చేసి వాటి మీద కావాల్సిన సర్వే చేసి దాన్ని ఫైనల్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న 24వ తారీఖు దాని మీద ఒక 16 టీంలు మొత్తం దాన్ని ప్రజెంట్ చేస్తే డిఫరెంట్ జడ్జెస్ అంటే హూ ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ ఇన్ దేర్ కన్సర్న్ సబ్జెక్ట్స్ వాట్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్, వాటిలో
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు బయట వాళ్ళని ఇన్వైట్ చేయడం వలన వాళ్ళందరూ సెలెక్ట్ చేసిన వాళ్ళని ఫైనల్గా ఒక 6 టీమ్స్ని ఈరోజు ఫైనల్స్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రముఖ జనసేన నాయకులు ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ గార్మీ మహోత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. రెండో రోజు వేడుకలలో భాగంగా సుమారు 4,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. విజయవాడ స్వాతి సెంటర్ సమీపంలోని మసీద్ వద్ద ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో 19వ గార్వీ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి రోజున జెండాలకు ప్రత్యేక ప్రార్థనలు, భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండో రోజున జెండా చెట్టుకి ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమారు 4,000 మందికి అన్నదానం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా గార్వీ మహోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తొలి రోజున నిర్వహించిన జెండా పండుగకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రెండో రోజున వేలాది మందికి అన్నదానం నిర్వహించామని, తమ కమిటీ సభ్యుల సహకారంతో గార్వీ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక మైనార్టీ వద్ద భాష మాట్లాడుతూ గార్వీ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది గార్వీ పండగ అంటేనే మత సామరాజ్యానికి నిదర్శనం. ఇక్కడ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి గారి గార్వీ పండగ ఎవరు చేసినా కూడా ప్రతి కులస్తులు కూడా దీంట్లో పాల్గొని ప్రతి కులస్తులు కూడా మత సామరాజ్యాన్ని కాపాడుతూ దీనికి నిదర్శనంగా తీసుకొని ప్రతి వాళ్ళు కూడా ఈ లాభం పొందాలని చెప్పేసి అంటే బాబా గారి ఆశీస్సులు, అల్లా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అలాగే ఇది 19వ సంవత్సరం మన ఏదైతే ఐజా గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నాడో చాలా ఘనంగా చేస్తాడు. ఈ కుర్రోడిని, ఇతన్ని ఐజాని భగవంతుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఇంకా ఈయన బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లాతో దువా ఇస్తూ బాబా దువయంలో ఈయనకు ఉండాలని చెప్పేసి బాబాని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అల్లా దయ వల్ల బాబా గారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పేసి దీవించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదైతే నిన్న అంగరంగ వైభవంగా జులూసు భవానీపురం రజా మసీద్ నుంచి బయలుదేరి అదేవిధంగా అంతే ఘనంగా వచ్చి జెండా చెట్టు మీద చాలా అంటే చాలా ఇదిగా మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది జెండాల్ని. దానంతరం ఈరోజు హజరత్ మహబూబ్ సుబానీ రజియల్లాహు తాలా అన్న పేరు మీద లంగర్ కార్యక్రమం దాదాపుగా ఈరోజు 5,000 మందికి పైగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మేము ఈ పండగ 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు సంవత్సరం 20వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాము. మీ ఆశీస్సులు అందరూ కూడా మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని చెప్పి, అదేవిధంగా మమ్మల్ని దేవుడు ఎంతగానో మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు మేము కూడా అంతగానే ఆ దేవుడిని రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ప్రధానంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా శానిటరీ సిబ్బంది కూడా మమ్మల్ని ఎంతగానో మనకు సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ముఖ్య అతిథిగా వచ్చిన మైనార్టీ పెద్దలు, నా మిత్రులు, అదేవిధంగా మా బాబాయ్ గారు జిఎంసి భాషా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్. మోంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించిన సీఎం. మోంతా తుఫాను ముప్పు నేపథ్యంలో శాఖల వారీగా విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.